హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెన్నీస్ కిచెన్. నేను ఈరోజు నల్లి బోన్స్ సూప్ చేస్తున్నానండి. ఇలా బోన్స్ ఇలా కొట్టించుకుని తెచ్చుకోవాలి. నేను ఈ 300 గ్రామ్స్ బోన్స్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా బిర్యానీ ఆకు ఒక 2, ఒక 3 చెక్క, 3 యాలక్కి, 2 యాలక్కి, 3 లవంగా, కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర, పసుపు కొంచెం, సాల్ట్ కొంచెం. ముందుగా ఏం చేయాలంటే బోన్స్ వేసుకోవాలి కుక్కర్లో. ఈ బోన్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు పుదీనా, ఒక 3 పచ్చిమిర్చి చీలికలు చేసుకుని వేసుకోవాలి. ఈ మసాలా దినుసులు వేసుకోవాలి. ఇవి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు. తర్వాత ఏమన్నా పడితే కూడా కొంచెం వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, కొంచెం మిరియాల పొడి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 1 లీటర్ పోసుకోవచ్చండి వాటర్. 1 లీటర్ నీళ్ళు పోసుకొని బాగా అన్నీ ఇలా కలిపేసుకుని కుక్కర్కి పెట్టేసుకోవాలి. ఒక 10 విజిల్స్ రానివ్వాలి. ఇలా పోసేసుకోవాలి వాటర్. ఇలా మొత్తం కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని 10 విజిల్స్ రానివ్వాలి. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 విజిల్స్ రానిద్దాం. విజిల్స్ వచ్చినాయండి, 10 విజిల్స్ వచ్చినాయి. కుక్కర్ ఓపెన్ చేస్తాను. ఇలా సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2 మినిట్స్ మరిగించుకొని దించేసుకోవాలి. సాల్ట్ అది చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు. బోన్ సూప్ రెడీ అయిపోయింది. నల్లి బోన్ సూప్. ఇప్పుడు సూప్ ఇలా మరుగుతుంది కదా, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందామండి. నల్లి సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. నల్లి బోన్ సూప్ రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.